నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిదని అంటూ ఉంటారు. ఇప్పుడు మనకి సీతాఫల్ అనేది సీజన్. అయితే షుగర్ పేషెంట్స్ తినొచ్చు అంటారా? సీజనల్ ఫ్రూట్స్ అనేది బేసిక్‌గా తినొచ్చు. హ్మ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు డయాబెటిక్ పేషెంట్స్ ఇట్ ఈస్ నాట్ గుడ్, నాట్ సేఫ్. మనకు షుగర్ లెవెల్స్ తిన్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత 160 అనేది ఉండాలి. ఓకే. అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనంటే ఫ్రీక్వెంట్‌గా అదే ఇది వస్తున్నాయి 160 అబోనే వస్తున్నాయి అనంటే డయాబెటిక్ పేషెంట్స్ లాగా మనం ట్రీట్ చేస్తాం వాళ్ళని. సో వాళ్ళు కస్టర్డ్ యాపిల్ అనేది తినకూడదు. దాంట్లో షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఫ్రక్టోజ్ మెయిన్‌లీ ఫ్రూట్స్‌లో ఉండేది ఫ్రక్టోజ్ అనమాట. సో ఆ ఫ్రక్టోజ్ లెవెల్స్ అనేది ఈజీగా షూటప్ అయిపోతాయి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్‌కి అయినా సరే ప్రతిరోజు ప్రతి పూట ఒకే లెవెల్స్ ఆఫ్ షుగర్స్ అనేది మెయింటైన్ అవ్వవు. మనము ఫుడ్ ద్వారా మెయింటైన్ చేస్తూ డైటింగ్ అనేది సరిగ్గా చేస్తూ ఉంటే వాళ్ళ షుగర్స్ కూడా కంట్రోల్‌లో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి. వాటిని మానిటర్ చేసుకున్నప్పుడు 160 ఆర్ 160 బిలో ఉంటే మనం కస్టర్డ్ యాపిల్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సీతాఫల్లో ఏముంటాయండి అసలు? మనము సీతాఫల్ వచ్చేసి ఫ్రూట్స్‌లో మెయిన్‌గా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫ్రక్టోస్, సుక్రోజ్ ఇలా ఎక్కువగా ఉంటాయి. సో సీతాఫల్లో వచ్చేసరికి సెలేనియం కానీ, వైటమిన్ సి కానీ ఇవి కొంచెం మోడరేట్ లెవెల్స్‌లో ఉంటాయి. అవి చాలా బెనిఫిట్‌గా ఉంటాయి. సీజనల్ వస్తుంది కాబట్టి మనం హైబ్రిడ్ అయినా సరే, నార్మల్ అయినా సరే కొంచెం స్కిన్‌కి అనేది మంచిది చాలా. ప్రెగ్నెంట్ లేడీస్‌కి మంచిది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే ఫ్రూట్. కాబట్టి హెయిర్‌కి కూడా చాలా మంచిది. వైటమిన్స్ బాగా రిచ్‌గా ఉంటాయి. ఫైబర్ అనేది కొంచెం తక్కువగా ఉన్న దాంట్లో వైటమిన్ అనేది చాలా రిచ్‌గా ఉంటుంది సీతాఫలంలో. థ్యాంక్ యూ సో మచ్. Yes.